హలో మై డియర్ వ్యూవర్స్, ఈరోజు మన వీడియోలో మనం చేయబోయే డిష్ ఏంటంటే మా ఆయనకి చాలా చాలా ఇష్టమైంది చిన్నప్పటి నుంచి కూడా. అది నేను కూడా చాలాసార్లు తిన్నాను కానీ అది ఎలా చేస్తారో ఏంటని నాకు తెలీదు. ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాను. ఇంతకీ ఐటెం ఏంటో తెలుసుకోవాలంటే వీడియో కంప్లీట్గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని మంచిగా పెరుగుని ఇలా నీట్గా వాటర్ అంతా బయటకు వెళ్ళిపోయేదాకా ఉంచుకున్నా. అలా వాటర్ వెళ్ళిపోయేదాకా కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి కాబట్టి ఈ లోపల ఒక ½ లీటర్ మిల్క్ తీసుకొని మంచిగా బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేయడం అంటే పొంగు రాగానే ఆపేయకూడదు, కొద్దిసేపు కొంచెం పాలు తగ్గేంత వరకు మరిగించుకోవాలి. ఆ తర్వాత ఇలా ఒక కప్పు షుగర్ వరకు వేసుకొని కొంచెం లైట్గా వాటర్ వేసుకొని కొంచెం కరిగించుకున్న తర్వాత లైట్గా మనం ఇందాక మరిగించిన పాలలో కొంచెం వేసుకొని అది బాగా మిక్స్ అయిపోయాక మిగిలిన పాలంతా కూడా ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ తర్వాత మనం గడ్డ కట్టించుకున్న పెరుగు ఉంది కదా, దాన్ని మంచిగా విస్క్ చేసుకోవాలి. బాగా విస్క్ చేసేయాలి. ఎలా అంటే ఒక మంచి ఫ్రెష్ క్రీమ్ లాగా వచ్చేయాలన్నమాట. ఇప్పుడు అందులోకి మనం మరిగించుకున్న పాలంతా కూడా వేసేసి నైట్ అంతా రెస్ట్ అవనించగానే రెడీ అయిపోయింది మన స్పెషల్ డిష్ మిస్టీ దోయ్. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇంకా బయట కొనుక్కున్న దానికంటే కూడా ఇంట్లో ట్రై చేసిందే చాలా బాగుంది. ఎంతమంది తిన్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే